మన రాష్ట్రాల్లో మియాపూర్ స్కామ్ అని చెప్పి విపరీతంగా పబ్లిసిటీ గత 15 రోజులుగా వస్తున్న ఆ కేసులో ట్రినిటీ ఇన్ఫ్రా పార్థసారథి గారికి అలాగే సువిశాల్ డైరెక్టర్ గారు శర్మ గారికి ఇవాళ సుప్రీంకోర్టు అగర్వాల్ గారు తర్వాత కౌల్ గారి బెంచ్లో బెయిల్ ఇవ్వటం జరిగింది. డే బిఫోర్ ఎస్టర్డే హైకోర్టు డిస్మిస్ చేయటం జరిగింది. దాన్ని మేము ఇవాళ సుప్రీంకోర్టులో తీసుకొచ్చి వేసి సుప్రీంకోర్టు వారు బెయిల్ ఇస్తూ వాటికి బెయిల్ కండిషన్స్ అనేది కింద కోర్టు 11th MM మ్యాజిస్ట్రేటు మియాపూర్ వారు ఏవి కండిషన్స్ ఇంపోజ్ చేస్తే ఆ కండిషన్స్ని కంప్లై చేయాలని ఇక్కడే బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొదటి నుంచి కూడా రకరకాల పబ్లిసిటీలు జరుగుతూ వచ్చాయి, స్పెక్యులేషన్లు ఉన్నాయి. ప్రభుత్వం ల్యాండ్ అంటారు, ప్రైవేట్ ల్యాండ్ అంటారు. ప్రభుత్వం ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్కి మనకి ఎకరాల తరఫున కట్టారు, కానీ గజాల తరఫున కట్టాలి, దానివల్ల ప్రభుత్వ ఖజానాకు లాస్ వచ్చిందని చెప్పి ఇవన్నీ మనకి రిమాండ్ కేసు డైరీలో ఒకటి రాశారు. ప్రభుత్వం ల్యాండ్ అయితే మీకు క్యాన్సిల్ చేసే అధికారం ఉంది. మాన్యులు పెద్దవారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయన మాకేమీ నష్టం జరగలేదు, ప్రభుత్వం ల్యాండ్ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే క్యాన్సిల్ చేసే అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం జరగలేదని కూడా మొన్న స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా కరెక్ట్గా చెప్పారు మాన్యులు ముఖ్యమంత్రి గారు. అదే మేము కూడా ఇవాళ కోర్టులో చెప్పాం. ఇవాళ మీరు ప్రభుత్వం ల్యాండ్ అయితే అది మీ చేతిలోనే ఉంది, ప్రైవేట్ ల్యాండ్ అయితే ప్రైవేట్ ల్యాండ్కి మీరు ఎకరాల చొప్పున కట్టారు, లేకపోతే గజాల చొప్పున కట్టలేదు అని చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి. మరి గజాల చొప్పున అయితే సెక్షన్ 82 కింద రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద కట్టినప్పుడు పెనాల్టీ ఎలా ఇంపోజ్ చేయాలనేది 80, 80A, 81 కింద మనకి రిజిస్ట్రేషన్ యాక్ట్లో దానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి చీటింగ్ అన్నారు, లేకపోతే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్నారు, లేకపోతే ఫోర్జరీ అన్నారు. అసలు ఫోర్జరీ అనేది లేనే లేదు. ఫోర్జరీకి డెఫినేషన్ ఏంటి? ఫోర్జరీ ప్రిన్సిపల్ అఫెన్స్ అయినప్పుడు చీటింగ్ యాన్సిలరీ అఫెన్స్ అవుతుంది. అసలు ఫోర్జరీయే లేదు అక్కడ. ఇంకా యాన్సిలరీ అఫెన్స్ చీటింగ్ అనేది రాదు. కాబట్టి వీళ్ళకి బెయిల్ యాజ్ ఆఫ్ రైట్ రావాలి, మిగిలిన సెక్షన్లు అన్నీ కూడా బెయిలబుల్ అఫెన్స్లు అని మేము వాదించడం జరిగింది. దాన్ని వారు కోర్టు వారు ఒప్పుకున్నారు. కాబట్టి నిజము నిగ్గు తేలుస్తుంది ఏదో ఒక రోజున. ఇది పైగా పూర్తిగా సుప్రీంకోర్టులో ఇది సనద్ నిజాము ప్రాపర్టీ సనద్ రైట్స్ ట్రాన్స్ఫర్ అయినాయా, ఆ సనద్ రైట్స్ని అసైన్ చేసుకోవచ్చా, ఈ విషయాలు మనం కనుక ఆలోచిస్తే ఇవన్నీ అంటే ఏమిటి? పూర్తిగా సివిల్ లిటిగేషను. ఇక్కడ 20 SLPCలు పెండింగ్లు ఉన్నాయి. సుమారుగా 300 డాక్యుమెంట్స్ ఆ ప్రాపర్టీస్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు ముందున్నారు. ప్రభుత్వం దాంట్లో కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇది సివిల్ లిటిగేషన్ కింద ఉన్నదాన్ని క్రిమినల్ లిటిగేషన్ కింద కన్వర్ట్ చేయటం తప్పు అని 2009లో వచ్చిన ఒక జడ్జిమెంట్ని చూపించాం. దాని ప్రకారం 2009 వచ్చిన జడ్జిమెంట్ను పూర్తిగా విశ్వసించింది కోర్టు. ఆ జడ్జిమెంట్లో సివిల్ లిటిగేషన్కి క్రిమినల్ లిటిగేషన్ కన్వర్ట్ చేయడం తప్పు, అసలు ఫ్రాడ్ అంటే ఏంటి, దాంట్లో చీటింగ్ అంటే ఏంటి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏంటి, ఫోర్జరీ అంటే ఏంటి అనేది మొత్తం దాని మీద డిసైడ్ చేసింది కోర్టు. కాబట్టి మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ కేసు నిలవదు, ఈ కేసులో ఖచ్చితంగా మేము గెలుస్తాం.